సార్ 'పవన్ కళ్యాణ్' గారి 'ఓజీ' సినిమా పైన ఎక్స్‌పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి సార్. అయితే మూవీ యూనిట్ కూడా ఇప్పుడే ప్రమోషన్స్ అయితే మొదలుపెట్టేసింది. సో, అందులో భాగంగానే 'ఓజీ'కి సంబంధించిన ఒక సాంగ్‌ని రిలీజ్ చేశారు. 'ఫైర్ సాంగ్' అని చెప్పేసి. మరి ఆ సాంగ్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. ఎలా అనిపించింది మీకు? విజువలైజ్‌గా గానివ్వండి, లేకుంటే ఆ సాంగ్ లిరిక్స్ గానివ్వండి, ఎంటైర్‌గా ఆ సాంగ్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? యాహ్! ముందుగా సినిమా గురించి కొంత చెప్పుకొని దాని తర్వాత 'ఫైర్ స్టార్'కొస్తాను నేను. ఇది 'దే కాల్ హిమ్ ఓజీ' అనేది పూర్తి టైటిల్. దీన్ని ఓజీ అంటారు. మామూలుగా అయితే ఓజీ అంటే చాలా మంది ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అని కూడా అనేవాళ్ళు. కానీ ఇది వాళ్ళు ప్రకటించొచ్చింది 'ఓజాస్ గంభీర' అనేది పవన్ కళ్యాణ్ పేరనమాట దాంట్లో 'ఓజాస్ గంభీర'. దీంట్లో ఇమ్రాన్ హస్మి పేరు 'ఓమీ బౌ' అండ్ ప్రియాంక మోహన్ అని పేరు 'లీలా', అర్జున్ దాస్ పేరు 'దేవ', ప్రకాష్ రాజ్ 'విశ్వాస్ గంభీర' 'వీజీ', అట్లా ఇంకొక ఆయన 'జ్యోతి గంభీర' 'జేజీ' ఇలా ఉన్నారనమాట. సో, ఒక రకమైన రిథమ్‌ని ప్లే చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. డివివి దానయ్య ప్రొడ్యూసరు, సుజిత్ ఇంతకు ముందు ఆయన 'సాహో' అండ్ 'రన్ రాజా రన్' ఈ 2 సినిమాలు చేశాడు. సో, ఇక కెమెరా వచ్చి ఇద్దరు చేశారు. 'రవికేష్ చంద్రన్' వండర్‌ఫుల్ ఫోటోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్, మనోజ్ పరమహంస. 'హరిహర వీరమల్లు'కి కూడా మనోజ్ పరమహంస చేశాడు. తమన్ మ్యూజిక్. తమన్ మనకు చూస్తే 'వకీల్ సాబు', 'బిమ్లా నాయక్', 'బ్రో' వరుసగా 3 సినిమాలు చేశాడు. పవన్ కళ్యాణ్‌తో ఇప్పుడు ఇది 4వది. ఇక నవీన్ నూలి ఎడిటింగ్ చేశాడు. అయితే ఈ పాటని ఎడిటింగ్ చేసింది మాత్రం నిఖిల్ నాదెళ్ల అండ్ ప్రశాంత్ తేజ ఇద్దరు కలిసి ఈ పాటని ఎడిటింగ్ చేశారు. ఇక దీనికి సంబంధించి స్టంట్ మాస్టర్లు మొత్తం 11 మంది చేశారు. ఎందుకంటే జపనీస్ కత్తి ఫైట్లు ఉన్నాయి, జపనీస్ స్టైల్ ఫైట్స్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి కాబట్టి మొత్తం 11 మంది స్టంట్ మాస్టర్లు పనిచేశారనమాట. ఇది బేసిక్ ఏంటంటే జపాన్‌లో మనకు యకుజా స్టైల్ అంటారు. యకుజా అనేది గ్యాంగ్, అక్కడ గ్యాంగ్స్ మాఫియా పేరు యకుజా. మాఫియా అనేది ఇటాలియన్ నేము. మనం మాఫియా అని పిలిచేది. ఇక్కడేమో యకుజా అంటారు జపాన్‌లో. యకుజాకి సంబంధించి చాలా గ్యాంగ్‌స్టర్ మూవీస్ ఉన్నాయన్నమాట. వందలాది గ్యాంగ్‌స్టర్ మూవీస్ ఉన్నాయి. ముఖ్యంగా 1973లో వచ్చిన 'బ్యాటిల్స్ వితౌట్ హానర్ అండ్ హ్యుమానిటీ' అనే సీరీస్ వరుసగా అది కల్ట్ క్లాసిక్ అన్నమాట జపాన్‌లో. ఆ స్టైల్ నాకు ఇక్కడ కూడా 'ఓజీలో' కూడా కనపడింది. అంటే రెడ్, బ్లాక్స్, కలర్స్ అవి వాడడం, ఆ యకుజా స్టైలు. మళ్ళీ 'రిటర్న్ ఆఫ్ ద మాఫియా' అంటే ఇది 10 ఏళ్ల తర్వాత ముంబైలో, అంటే 10 ఏళ్లకు ముందు ఒక ఉప్పెన తుఫాను వచ్చింది జపాన్‌లో, మన ముంబైలో అని మనకి 'చీతా' అనే హంగ్రీ చీతా పేరుతో 1 ఇయర్ బ్యాక్ వీళ్ళు రిలీజ్ చేసిన టీజర్‌లో కూడా ఉందన్నమాట. సో, ఇప్పుడు ఆ గ్యాంగ్‌స్టర్ ఈ 'ఓజాస్ గంభీర' అనే గ్యాంగ్‌స్టరు ఎట్లా మళ్ళీ ముంబైలోకి అడుగుపెట్టాడు. తన హానర్ కోసం, పవర్ కోసం తనని బిట్రేయల్ చేసిన వాళ్ళని ఎలా అతను పగ తీర్చుకున్నాడు. సో, రివెంజి, హానరు, బిట్రేయలు, క్రైము, పవరు ఈ థీమ్స్ ఈ సినిమాలో ప్రధానంగా ఉంటాయి. ఇక ఓజాస్ అంటే సాంస్క్రిట్ వర్డ్ అది. ఓజాస్ అంటే విగర్, ఎనర్జీ, వైటల్ ఎనర్జీ అన్నమాట. అంటే మొత్తం బాడీకి ఎనర్జీ ఇచ్చే వైటల్ దీన్ని ఓజాస్ అని పిలుస్తారు. దీన్ని ఆయుర్వేదంలో కూడా వాడతారు. సాంస్క్రిట్ వర్డ్ అది బేసిక్‌గా. సో, దాన్ని యూజ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ పాటకు సంబంధించి 'ఫైర్ స్టార్మ్' నిప్పుల ఉప్పెన అని చెప్పొచ్చు, లేకపోతే నిప్పుల తుఫాను అని చెప్పొచ్చు మనం. దీన్ని ఒక డిఫరెంట్‌గా కంపోజ్ చేశారు సాంగ్‌ని. విజువల్ స్టైల్ కూడా ఒక కొత్తగా ఉంది. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఉన్న సినిమాల్లో ఒక డిఫరెంట్ కమర్షియల్ ఆస్పెక్ట్. పవన్ కళ్యాణ్‌ది అవుట్ అండ్ అవుట్ చాలా కాలమైంది ఇటువంటి ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్‌ని చూసి. సో, ఆ వింటేజ్ పవన్ కళ్యాణ్‌ని చూపిస్తూ ఒక గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌ని చూపిస్తూ మనకి ఈ సాంగ్ ఉంటది. ఈ సాంగ్‌లో ముందుగా మనం ఈ సాంగ్‌కి సంబంధించి ఎవరెవరు ఏమేమి చేశారనేది చూస్తే ఎట్లాగో మ్యూజిక్ తమను. దీంట్లో మెయిల్ వాయిస్‌లు అండ్ ఫీమేల్ వాయిస్‌లు వాడారు. మెయిల్ వాయిస్ వచ్చి తమను, నజీరుద్దీన్, సింబు, మనకి తమిళ యాక్టర్ సింబు, దీపక్ బ్లూ వీళ్ళు వాడితే వీళ్ళు మెయిల్ వాయిసెస్ యూజ్ చేశారు. రాజకుమారి అనే అమ్మాయి ఫీమేల్ వాయిస్ ఉంది చేసింది. తెలుగు లిరిక్స్ విశ్వ అండ్ శ్రీనివాస్ మౌలి రాశారు. ఇంగ్లీష్ రాజకుమారి ఇందాక చెప్పిన అమ్మాయి రాసింది. దీంట్లో జపనీస్ లిరిక్స్ కూడా వాడారు. జపనీస్ విజువల్స్ ని, జపనీస్ స్టైల్ విజువల్స్ ని వాడారు. లిరిక్స్ కూడా వాడారు. దీనికి అద్వితీయ వర్జల అనే అబ్బాయి
జపనీస్ లిరిక్స్ రాశాడు. దీంట్లో వెరైటీగా ఇన్స్ట్రుమెంటైజేషన్ చూస్తే మనకి వెరైటీ ఉన్నాయన్నమాట. ఈడియం డ్రమ్స్ వాడారు. ఈడియం అంటే ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ మిషన్ అంటారు. ఈడియం డ్రమ్స్ ని శివమణి చేశాడు. అట్లాగే హొకైదో వార్ డ్రమ్స్, ఈ రెండు కూడా శివమణి యూజ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇక తమన్ కూడా జపనీస్ కోటో అండ్ గుచన్ అనే ఇన్స్ట్రుమెంట్స్, తర్వాత నగాడో అండ్ హిరాడో అనే ఇన్స్ట్రుమెంట్స్ జపనీస్ స్టైల్ కోసం వాడారు. అట్లాగే ఎలక్ట్రిక్ గిటార్ ఉంది, సిల్లోస్ ఉంది, వోకల్స్ ఉంది, మేల్ హార్మోనియం ఉంది, డైలాగ్ వోకల్స్ ను కూడా అర్జున్ దాస్ చేసినట్టుగా అర్థమవుతుంది. దీంట్లో మ్యూజిక్ పరంగా చూసుకున్నప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఈ ఈడియం బీట్స్, ఎలక్ట్రానిక్ సింథసిస్, ఆర్కెస్ట్రల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. తర్వాత బిల్డింగ్ టెన్షన్, మ్యూజిక్ తో ఒక టెన్షన్ బిల్డప్ చేయడం కనబడుతుంది. దాని తర్వాత రిపిటేటివ్ అండ్ క్యాచీ లిరిక్స్ మిక్స్ చేశారు, జపనీసు, ఇంగ్లీషు అండ్ తెలుగు. సో ఒక రిథమిక్ పర్కషన్స్ యూజ్ చేస్తారు అనమాట. ఇక లిరికల్ సైడ్కి వచ్చేసరికి ముందుగా ఇంగ్లీష్ తో మనకి స్టార్ట్ అవుతుంది. దేర్ విల్ కమ్ లీడర్ ఓజస్ గంభీర అనే స్టైల్లో, హోల్డ్ యువర్ బ్రెత్ అండ్ ఫియర్, డ్రాగన్ ఈజ్ కమింగ్ నియర్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత అలలిక కదలక భయపడేలే, క్షణక్షణ తల తెగిపడేలే అనేది వస్తుంది. నిజానికి అది చాలా స్పీడ్ గా మనకి వినపడదు అనమాట, అంత స్పీడ్ గా వెళ్తుంది. అక్కడ వచ్చే సబ్ టైటిల్ కూడా కనబడకుండా స్పీడ్ గా వెళ్ళిపోతుంది. అయితే పగరగలిన ఫైరు, నిలబడితే గుండెలో ఫియరు అనేది క్యాచీగా ఉందన్నమాట. తర్వాత కసిపుడితే శత్రువే శివరు, ఈ ఎక్కువగా ఇది వాడారనమాట. పగరగిలిన పైరు, నిలబడితే గుండెలో పీరు అనే దాన్ని, ఆ స్టైల్ ని, ఆ ట్యూన్ ని ఎక్కువగా వాడినట్టుగా మనకి అర్థమవుతుంది. సో ఓవరాల్ గా దీంట్లో తీసుకుంటే ఇది ఒక టీజర్ లాగా కూడా ఉంది. అంటే దీంట్లో పవన్ కళ్యాణ్ నడక ఉంది, పవన్ కళ్యాణ్ ఫైరింగ్ ఉంది, పవన్ కళ్యాణ్ కత్తితో చేసేవి ఉన్నాయి, ఒక బార్ లో ఒక బాటిల్ తో కొట్టడం ఉంది, బస్ లో ఫైర్ చేయడం ఉంది, స్ట్రీట్ లో బైక్ అండ్ కారు రేసు చేజింగ్ సీన్ ఉంది, తర్వాత ఫైర్ విజువల్స్ ఉన్నాయి. సో మోటివ్స్ కూడా మనకి కలర్స్ రెడ్, బ్లాక్, ఇది జపనీస్ స్టైల్లో మనకి ఎక్కువగా రెడ్ అండ్ బ్లాక్ థీమ్స్, కలర్ థీమ్స్ వాడతారు. అది వాడినట్టుగా కూడా ఎక్కువ ఉంది. అయితే దీంట్లో ఫ్యాన్స్ కి, అంటే ఇది వింటే మనకు గుర్తుండేది కాదు, ఆ ట్యూన్ మాత్రం గుర్తుంటది. నేను ఇందాక చెప్పిన ఫైరు అండ్ ఫియర్ అనే, పగరగిలిన ఫైరు, నిలబడితే గుండెలో ఫియరు అనే ట్యూన్ మాత్రం మనకి గుర్తు ఉంటది. ఇది ఒకసారి కాకుండా 4-5 సార్లు వినాలనిపించే విధంగా ఉందన్నమాట. ఆ వినగా మనకి బాగా అనిపిస్తుంది. ఎందుకంటే అది అర్థం కావాలి ఫస్ట్, ఎందుకంటే ఈ 3 లాంగ్వేజ్లు మిక్స్ అయిపోయి క్లియర్ గా వినపడుతుంది అనమాట. అది హెడ్ ఫోన్స్ పెట్టుకొని పదే వింటే మనకి ఎక్కుతుంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇది పండగ అని చెప్పాలి. మిగతా వాళ్ళకి, జనరల్ ఆడియన్స్ కూడా ఒక ఫైర్, ఒక ఎనర్జీ, ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ మనం చూస్తాం. స్టైలైజ్డ్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఆ బాంబే బ్యాక్డ్రాప్, ఫస్ట్ టైం ఇమ్రాన్ హష్మి, అతను మంచి ఆర్టిస్టు. ఇమ్రాన్ హష్మి విలన్ గా తెలుగులోకి ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. సో ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్డ్రాప్ తో కథ కూడా మనకు అర్థమవుతుంది. అంటే మళ్ళీ గ్యాంగ్స్టర్ ఒక 10 ఏళ్ల తర్వాత వస్తే ఎలా ఉంటది, అంటే ఒక భాష మళ్ళీ తిరిగి భాష అయితే ఎలా ఉంటది, ఆ స్టైల్లో పవన్ కళ్యాణ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఒక టీజర్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో నెగిటివ్ గా రియాక్షన్స్ కూడా కొన్ని వస్తున్నాయి. అదేంటంటే రొటీన్ గా ఉంది, ఒక వెరైటీగా ఏమీ లేదు అనేది ఒక నెగిటివ్ రియాక్షన్. రెండవది, అసలు ఏమీ వినబడట్లేదు, మ్యూజిక్ వినబడట్లేదు, లిరిక్ అసలు అర్థం కావట్లేదు, అన్ని మిక్స్ చేసేసారు అనేది కూడా అంటున్నారు. కానీ అది ఎలాగో విమర్శలు ఉంటాయి. కానీ నాకైతే ఇది ఫ్యాన్స్ కి పండుగ అని చెప్పచ్చు. ఖచ్చితంగా ఒక మంచి, ఒక వింటేజ్ క్లాసికల్ కల్ట్ యాక్షన్ మూవీగా ఇది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.